హలో రోజుకి 80 లక్షల నుండి కోటి మంది వరకు వ్యూయర్స్ ఉన్న సుమన్ టీవీ నెట్వర్క్తో కలిసి మీరు నడవాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈమెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఫుల్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అయ్యింది. ప్రీవియస్గా మనకి మహిళలకు ఇవ్వలేదు, మరి ఇప్పుడు ఇద్దరు మహిళలకు కూడా ఇచ్చారు. సో కేసీఆర్ గారు ఇప్పుడు అందరినీ సాటిస్ఫై చేశారంటారు? యా మేడం, ఇది చాలా అంటే చూడాలి, డిఫరెంట్ కోణం నుంచి చూడాలి. ఒకటైతే వారిని అభినందించాలి. లాస్ట్ టైం 18కి 18 మేలే ఉన్నారు, ఈసారి ఇద్దరికి ఫీమేల్కి ఇచ్చారు. అయితే అక్కడ చూస్తే కూడా వీళ్ళిద్దరు అవుట్ సైడర్స్. మొన్నటిదానికి సబితా ఇంద్ర రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నారు, కేసీఆర్ గారిని తిట్టారు. సో ఆమెకి ఇవ్వటము అనేది ఎట్లా ఇచ్చారు అనేది ఒకటి. ఎందుకంటే మొదటి నుంచి కూడా పద్మా దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు మెదక్ నుంచి, తర్వాత సునీత ఇక్కడ వీరున్నారు, గొంగిడి సునీత వారు ఉన్నారు. సో వారు సెకండ్ టర్మ్ గెలిచారు. సో ఉద్యమంలో ఉన్నారు, పార్టీని నమ్ముకొని ఉన్నారు, మళ్ళీ ప్రజలు వాళ్ళని హర్షించి వాళ్ళని మళ్ళీ అసెంబ్లీకి పంపించారు. అండ్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ ఆల్సో ఎడ్యుకేటెడ్, వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్. సో ఇక్కడ ఈ కోణంలో ఎట్లా చూస్తారనేది, ఎందుకంటే ఇంకొక మహిళకి ఇచ్చిన వారు కూడా వారు 2014లో 13-14లో వచ్చారు. అంటే ఇంకా టీడీపీకి ఇంకా ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు అన్నప్పుడు టీడీపీ నుంచి వాళ్ళు టీఆర్ఎస్లోకి వచ్చారు, కానీ తెలంగాణ మీద ప్రేమతో రాలేదు. సో ఇప్పుడు ఒకటి కేసీఆర్ గారు ఇంతకుముందుకున్న ఒక అపవాదము మహిళలకు లేదు అనేది, ఐఎమ్ హ్యాపీ హీ హాజ్ గివెన్. సో ఆ ఇష్యూ అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఒక ఎవ్రీడే దేర్ ఇస్ ఏ టాక్ విత్ ఇన్ టీఆర్ఎస్. అంటే మనకు అవుట్ సైడర్స్కి ఇచ్చారు, మన పార్టీ టీఆర్ఎస్లో మహిళా లీడర్ని తయారు చేయలేకపోయామా, అంటే మంత్రి పదవికి అర్హుల ఉన్న లీడర్స్ని మనం తయారు చేయలేకపోయామా అనేది క్వశ్చన్ మార్క్ రాగలుగుతుంది. సో ఆ అసమ్మతి అనేది మహిళా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి మొదటి నుంచి ఉన్న వాళ్ళకి ఎప్పుడూ ఆ ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, వాళ్ళకి వాళ్ళ అనుచరులకు ఉంటుంది. ఇంకా రెండవది వస్తే మీరు కుల సమీకరణాలు చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలంటేనే కులం అంటేనే రాజకీయం అయిపోయింది. మనం వీ కెనాట్ సపరేట్ అవుట్ క్యాస్ట్ అండ్ రిలీజన్ అండ్ ఈవెన్ ఆర్గనైజేషన్ ఆఫ్ దిస్ క్యాబినెట్ బేస్డ్ ఆన్ ద రిప్రజెంటేషన్, ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అనుకున్నా కానీ ఎడిక్వేట్ రిప్రజెంటేషన్ అనేది జరగాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్, క్యాస్ట్ అండ్ సబ్ క్యాస్ట్ ఆల్సో. ఇప్పుడు బీసీలు అంటాము, అది 153 ఉపకులాలు. ఓకే, 50% అని ఒక గణాంకాలు చెప్తున్నాయి, 60% అనుకుంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ 53 అనేది 53% అనేది అంటున్నారు. వాళ్ళకి ఇచ్చిన ఏంటండి 4. అందులో కూడా ఎప్పుడు ట్రెడిషనల్గా వాళ్ళకే వస్తున్నాయి, ఒక యాదవ్కి, ఒక గౌడ్కి, ఒక మున్నూరు కాపుకి, ఒక ముజిరాజ్కి. సో వాళ్ళకి చాలా అన్హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఓట్లు మాయి, పదవులు మీక, మినిస్ట్రీలు మీక అనేది. ఎందుకంటే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకి 6 ఇచ్చారు, వెలమ 4. వెలమ పాపులేషన్ వచ్చి లెస్ దెన్ 1%. అది కూడా మొత్తం ఎక్కువ అక్కడ ఉన్నారు. ఇక్కడ మన కరీంనగర్ జిల్లా సిద్దిపేటలో మ్యాక్సిమం కరీంనగర్నే ఉన్నారు. దే ఆర్ నాట్ త్రూఅవుట్ తెలంగాణ. వెలమాస్ అనేది మొదటి నుండి కూడా వెలమ దొరలు అనేది అక్కడ కరీంనగర్నే ఉన్నారు. అలాంటి వాళ్ళకి 4 ఇచ్చారు. ఆ 4లో కూడా 3 ఒకటే వాళ్ళు, ఇన్ ద సెన్స్ అది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు. అండ్ 4వ వ్యక్తి ఎర్రబోలి దయాకర్ గారు. ఆయన ఏమి తెలంగాణ వాది కాదు, టీడీపీ నుంచి వచ్చిన పర్సనే. లాస్ట్ టైం 2014లో సైకిల్ గుర్తు మీద గెలిచిన వ్యక్తి. సరే, అన్యూన్యంగా మధ్యన మళ్ళీ పార్టీ మారాడు, మొన్న కారు గుర్తు మీద గెలిచారు. నౌ ఈ డిజర్వ్స్ ఇట్ ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ అతను కేసీఆర్ గారి పార్టీలో గెలిచారు కాబట్టి ఈ డిజర్వ్స్, ఐ హ్యావ్ నో క్వశ్చన్స్ ఫర్ ఇట్. బట్ ఒక 1% కన్నా లెస్ దెన్ 1% ఉన్న వాళ్ళు 4 రిప్రజెంట్ చేస్తున్నారు. కమ్మ 1. సరే, ఓకే, ఇప్పుడు అక్కడ ఎక్కువ ఖమ్మం జిల్లాలో కమ్మాసు బాగానే ఉంటారు. సరే, ఇంతకుముందు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉండే, ఆయన ఓడిపోయాడు. సరే, ఈసారి పువ్వాడ అజయ్ గారికి ఇచ్చారు, బాగానే ఉంది. ఇవన్నీ చేస్తే 11 మంది ఓసీస్ అయ్యారు. మొత్తం ఓసీలు ఎంత సంఖ్య అంటే 20% కన్నా తక్కువ ఉన్నారు, 19-20%. అంటే తెలంగాణ మీరు ఒక మన సోషల్ కమ్యూనిటీస్ మన ఇవి తీసుకుంటే బీసీస్ ఇందాక చెప్పిన 4. అందులో మ్యాక్సిమం ఎక్కడిచ్చారు, ఒక ఈటల రాజేందర్ గారు ఉన్నారు కరీంనగర్ నుంచి. అతన్ని చెక్ పెట్టడానికి, ఇతను ముదిరాజు, అతను చెక్ పెట్టడానికి అదే కరీంనగర్ నుంచి
గంగుల కమలాకర్ గారిని పట్టుకొచ్చారు. అంటే ఆల్వేస్ దేర్ ఇస్ ఎ చెక్. అతను మున్నూరు కాపు. సో ఒకటే జిల్లా నుంచి ఇద్దరు బీసీలు. ఇక మూడో అతను హైదరాబాద్లో ఇంతకుముందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈసారి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్. ఇక నాలుగోది ఎవరు? శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్నగర్. ఈ నలుగురు తప్పితే ఇక ఎక్కడ రిప్రజెంటేషన్ లేదు. నల్గొండలో బీసీస్ ఉన్నారు, వేరే దగ్గర ఉన్నారు బీసీస్, వాళ్ళని తీసుకోలేదు. తర్వాత ఎస్టీ ఒకరు, మైనారిటీ అంటే ముస్లిమ్స్ ఒకరు మొహమ్మద్ అలీ గారు, అండ్ ఎస్సీ మాలా ఒకరు. కానీ మాదిగలు ఆ కమ్యూనిటీ వాళ్ళు 10 నుంచి 12% మంది ఉన్నారు. మొన్న అందుకనే మందకృష్ణ మాదిగ గారు క్లియర్గా చెప్పిండు, మాదిగలకు అన్యాయం జరుగుతుంది, నేను బయట నుంచి వాయిస్ రైజ్ చేస్తున్నాను మాదిగల ప్రతినిధిగా. కానీ టీఆర్ఎస్లో 11-12 మంది గెలిచారు మాదిగలు, వాళ్ళు ఏం మాట్లాడతలేరు అని. అదే నిన్న కాక మొన్న ఐ థింక్ మీడియాలో వచ్చింది ఏంటి అంటే, అసెంబ్లీ లాబీస్లో ఇంతకుముందుకు మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రాజయ్య గారు ఏదో కొంచెం అన్హ్యాపీగా ఉన్నట్టు, అసమ్మతి వ్యక్తం చేసినట్టు ఉన్నది చెప్పారు. కానీ అట్లా 1-2 స్టేట్మెంట్స్ చెప్తే కాదు, వాళ్ళు టీఆర్ఎస్కి ఎంత లాయల్గా ఉన్నా కానీ ఆ కమ్యూనిటీకి సేవ చేయాలి. తద్వారానే తెలంగాణ తల్లి వాళ్ళని హర్షిస్తుంది. ఈ భూమి మీద పుట్టినందుకు మన రుణం తీర్చుకోవాలంటే తల్లికే రుణం తీర్చుకోవాలి. తెలంగాణలో పుట్టినందుకు తెలంగాణ తల్లికి రుణం తీర్చుకోవాలి. కమ్యూనిటీలో పుట్టినందుకు ఆ కమ్యూనిటీకి న్యాయం చేయాలి. పొలిటికల్ పార్టీస్ మీరు మారుతారు, మీ యొక్క నేతలు మారుతారు, కానీ మీ కమ్యూనిటీ మారరు, మీ తల్లి మారదు, మనం తెలంగాణ పుత్రులుగా మారం. ఈ 3 గ్రహించిన నాడే లీడర్ అనేవాడు ఎదగగలుగుతాడు. ఇవాళ నేను కేసీఆర్ని హ్యాపీగా ఉంచుతాం కాబట్టి మేము మాట్లాడము అనుకుంటే నీ ప్రాంతంలోనే ఇంకొక లీడర్ పుడతాడు. మీ పార్టీలో పుట్టవచ్చు, లేకుంటే బయట ఇంకొక పార్టీ నుంచి పుట్టవచ్చు. ఎందుకంటే అక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఒక లీడర్ పుడతాడు. అన్యాయం అనేది ఇంకా చాలా ఘోరంగా జరిగింది అనుకోండి, ఇన్జస్టిస్, అక్కడ ఒక ఆర్గనైజేషన్ పుట్టవచ్చు. అట్లా తెలంగాణలో కూడా ఏమైంది, సమైక్యం పాలనలో అన్యాయం జరిగిందంటేనే టీఆర్ఎస్ పుట్టింది. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, ఈ క్యాబినెట్లో చాలా ఇరెగ్యులర్ అంటే కొన్ని అసమతలు జరిగాయి కులాల పేరు మీద. ప్రాంతాలకు వస్తే మనం ఉమ్మడి కరీంనగర్ తీసుకోండి, అక్కడ 4 ఉన్నారు. ఒక కరీంనగర్ జిల్లా అంటే 10 జిల్లాల మీరు హైదరాబాద్ని కనుక ఊహించుకోగలుగుతా, ఇప్పుడు 33 ఉంది, కానీ ఇప్పుడు 10 జిల్లాలో అంటే 4 అక్కడి నుంచి ఉన్నారు. మెదక్ 2 ఉన్నారు, అంటే 2 జిల్లాల నుంచి 6 ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలా చూస్తే కొన్ని జిల్లాలకి చాలా తక్కువ ప్రాతినిధ్యం ఉంది. కాబట్టి ఇక్కడ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా తెలంగాణలో స్టార్ట్ కాబోతున్నాయి. దీన్ని బీజేపీ క్యాచ్ చేయగలుగుతుంది. ఒకవేళ జాతీయ పార్టీ క్యాచ్ చేయలేకపోతే ఎవరో ఒకరు సబ్ రీజనల్ పార్టీగా ఇంకెవరో రావడానికి స్కోప్ ఉంది. సౌత్ తెలంగాణ పార్టీను, హైదరాబాద్ హమారాయన్ రావచ్చు, ఏ విధంగా రావచ్చు. ఎవరు ఊహించలేదు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ తెలుగు బిడ్డలు విడిపోతారని 83లో. కానీ 2014 వచ్చాక రాష్ట్రము 2 ముక్కలు అయింది. కాబట్టి మనము ఏదైతే ఈ రాష్ట్ర క్యాబినెట్ 3వసారి ఎక్స్పాన్షన్ జరిగి 18కి వచ్చిందో, దీంట్లో అసమానతలు క్లియర్గా ఉన్నాయి. కులాలకు జరిగిన అన్యాయము, ప్రాంతాలకు జరిగిన అన్యాయాన్ని. సరే మహిళలకు ఈసారి ఇచ్చారు, మనం దాన్ని వీ హ్యావ్ టు అప్రిషియేట్. కేసీఆర్ గారు లాస్ట్ టైంకి ఇప్పటికీ వాళ్ళు దే హ్యావ్ ఓవర్కమ్ దట్ నెగటివిటీ, and we should appreciate whenever he does any positive, we have to appreciate. I am unbiased, this is purely a political analysis. Okay, thank you so much sir, very good explanation and very great analysis. Thank you very much madam. Thank you. చూసారు కదా వ్యూవర్స్, ఇది ఈరోజు పొలిటికల్ క్యూబ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం పొలిటికల్ క్యూబ్ ప్రోగ్రామ్ని రెగ్యులర్గా వాచ్ చేయండి. ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.